హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లేటెస్ట్ ఎపిసోడ్ అప్డేట్స్ పై ఓ లుక్ వేద్దాం రండి. నాన్న నాన్న అన్నావుగా, బాగా అయిందా? తనుజకి క్లాస్ పీకిన మాధురి. కెప్టెన్సీ టాస్క్ లో భరణి జలక్. బిగ్ బాస్ హౌస్ నుంచి శ్రీజ మరోసారి ఎలిమినేట్ అయింది. భరణితో పాటు రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీజకి మరోసారి జలకిచ్చారు. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం భరణిని పర్మనెంట్ హౌస్ మేట్ ని చేసి శ్రీజకి బై బై చెప్పేశారు. ఇక బిగ్ బాస్ హౌస్ కొత్త కెప్టెన్ గా దివ్య అయింది. కెప్టెన్సీ టాస్క్ చివరి రౌండ్ లో తనుజ దివ్య మిగలగా నలుగురు తనుజ వైపు, ఐదుగురు దివ్య వైపు మద్దతుగా నిల్చున్నారు. దీంతో దివ్య కెప్టెన్ అయింది. బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన భరణి శ్రీజలలో ఆడియన్స్ భరణి వైపు మొగ్గు చూపారు. ఇద్దరిలో ఎవరు హౌస్ లో ఉండాలని మీరు కోరుకుంటున్నారని బిగ్ బాస్ పెట్టిన పోల్స్ లో అత్యధికంగా ఓట్లు భరణికి పడ్డాయి. దీంతో శ్రీజ మరోసారి హౌస్ నుంచి వెళ్ళక తప్పలేదు. అయితే శ్రీజ వెళ్లే ముందు కళ్యాణ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. మరోవైపు ఉన్నంతసేపు శ్రీజతో మాట్లాడని తనుజ వెళ్ళేటప్పుడు మాత్రం హక్కిచ్చి సాగనంపింది. ఇక భరణి పర్మనెంట్ హౌస్ మేట్ అయిపోయాడు. బిగ్ బాస్ స్పెషల్ పవర్ కూడా ఇచ్చాడు భరణికి. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్లుగా ఐదుగురిని సెలెక్ట్ చేసే పవర్ భరణికి ఇస్తున్నట్లు బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో కావాలంటే మీ పేరు కూడా పెట్టుకోవచ్చని బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. దీంతో భరణి తనకి ఈ వారమంతా టాస్కుల్లో హెల్ప్ చేసిన వాళ్ళు, సపోర్ట్ చేసిన వాళ్ళతో మీటింగ్ పెట్టాడు. అయితే ఈసారి అమ్మాయిలందరికీ ఛాన్స్ ఇవ్వాలని మాధురి భరణికి సలహా ఇచ్చింది. కానీ భరణి మాత్రం ఈసారి కెప్టెన్ అవ్వలేని వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని తనతో పాటు తనుజ, దివ్య, సాయి, నిఖిల్ ని సెలెక్ట్ చేశాడు.